I request our school secretary Mohan sir to come on to the dais. Lori, eye specialist, Ayappa Eyes Patil, come on to the dais please. I request Dr. Rajshekhar and Dr. Alekya madam. Please give us thunderous applause for them. Welcome them please. With a clap. Mr. Rajshekhar and Mrs. Alekya. Dr. Rajshekhar is my friend's son and he is very dynamic, and his wife will be here to from our corporator, beloved corporator, Mr. Nyalam Raju, a dynamic leader of our colony, our area. So thank you, Raju, for coming this occasion. So I request Gangadhar sir to provide the bouquet to Nyalam Raju. Our friends are requested to provide the bouquet to our dynamic Dr. Rajshekhar. So thank you, doctors. A person, a social worker, he will invest his amount 2.5 lakhs per annum from his pension amounts. He will never collect any donation from any particular person. Pension వారు మన దగ్గరికి ఈరోజు మనతో పాటు ఈ ప్రోగ్రాంలో మనకు ఒక పార్ట్నర్గా రావడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ముందుగా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కళ్ళు పళ్ళు రెండు చాలా ఇంపార్టెంట్ కదా. సర్వేంద్రియానం నయనం ప్రధానం. కళ్ళు బాగుంటే లోకం అంతా బాగుంటుంది, కలర్ఫుల్గా కనబడుతుంది. కళ్ళు బాగాలేకపోతే చీకటి చీకటిగా ఉంటుంది. అట్లాగే పళ్ళు మనం ఆరోగ్యంగా ఉండాలంటే టు గివ్ ఎ బుకే టు నరేష్ బాబు సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. మనం ఏదైనా తినాలంటే పళ్ళతో తినేది, ఆ పళ్ళతో తింటాం కాబట్టి పళ్ళు ఆరోగ్యంగా ఉంటే మనం తినేది చక్కటి ఆరోగ్యకరమైన ఫుడ్ తినవచ్చు. అప్పుడు మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఓకేనా? సో ఈ రెండింటిని మనం ఎట్లా రక్షించుకోవాలి అనే విషయాన్ని సంక్షిప్తంగా మీకు డాక్టర్లు వివరిస్తారు. జాగ్రత్తగా వినండి, విని ఆచరించండి, ఇంప్లిమెంట్ చేయండి. ఓకేనా? విని అలా వదిలిస్తే లాభం లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు అస్. లిసన్ అబౌట్ అవర్ ఐస్ అండ్ డెంటల్ కేర్. ఓకే, అది బాగా అర్థం చేసుకొని ఇంటి దగ్గర ఇంప్లిమెంట్ చేయండి. ముందుగా నేను డాక్టర్ ప్రజ్ఞా వల్లూరి గారిని ఐ ఇంపార్టెన్స్ అండ్ హౌ టు ప్రొటెక్ట్ ఐ అనే దాని మీద మాట్లాడమని చెప్తాను. So, first of all, my name is Dr. Pragna. Okay, I would like to take this, express my gratitude to Mohan Garu for giving me this opportunity. Okay, so already research చెప్పారు కదా, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. సో కళ్ళు అనేది లేకపోతే ఒకసారి మన లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోగలరా? సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఈ ఏజ్లో ఎందుకు స్పెసిఫిక్గా స్కూల్ చిల్డ్రన్ గురించి అంటే, స్కూల్ చిల్డ్రన్ ప్రతి ఒక్కళ్ళు ఈ ఏజ్లో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ మీరు ఫైండ్ అవుట్ చేయాలండి. బికాజ్ లెస్ దెన్ 7 years పిల్లలు ఎవరు వాళ్ళందరికీ వాళ్ళు మా కళ్ళు కనిపించట్లేదు అని రాదు. స్పెసిఫిక్గా మనం పేషెంట్ని కానీ బేబీని కానీ చూసినప్పుడు దగ్గరగా ఉండి చూస్తున్నారు, లేకపోతే కనిపించట్లేదు, మోడ్ మీద పక్కన బెంచ్లో పిల్లలు కూర్చుని వాళ్ళని చూస్తున్నారు అనేది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. సో స్కూల్ అవేర్నెస్ నుండి స్టార్ట్ అయితే కానీ మనం ఐ స్క్రీనింగ్స్ అనేవి బెటర్గా ఉంటాయి. సో ఈ ఏజ్లో మనం రూల్ అవుట్ చేసుకుంటే ఎర్లీగా స్పెక్స్ వాడడం వల్ల సో చాలా రకమైన ఐ కాంప్లికేషన్స్ అనేవి మనం చేసుకోవచ్చు. ఎంతమంది మీలో ఫుడ్ తినేటప్పుడు టీవీ స్క్రీన్ చూస్తున్నారు? ఫోన్స్ అందరూ అందరూ. సో మీరందరూ ఫ్యూచర్లో అందరూ లాసిక్ పేషెంట్లేనా? అందరూ కళ్ళజోడు పెట్టుకుంటున్నారా? సో ఐ కెన్ సీ ఎ స్మాల్ బాయ్ ఓవర్ దేర్. చిన్న బాబు అద్దం పెట్టుకుంటున్నాడు. ఎంతమంది చేయించుకున్నారు ఇప్పటి వరకు ఇక్కడ? రైజ్ యువర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యూ అండర్గోన్ ఐ చెకప్ స్టిల్ నౌ? సో హార్డ్లీ 2 or 3 people. ఓకే, సో కంపల్సరీగా లెస్ దెన్ 5 years పిల్లలకి వన్స్ ఎగ్జామినేషన్ చేయాలండి.
స్కూల్కి స్టార్ట్ అయ్యే ముందు బేబీకి అసలు రిఫ్రాక్ట్ వైరస్ ఉందా లేదా, ఎందుకంటే వాళ్ళు బతుకుతుందంతా ఇప్పుడు ఫోన్స్ టీవీస్ మీదే ఉన్నట్టుంది. ఓకే, ఇదివరకే కాలంలో 40 సంవత్సరాల తర్వాత చక్రం వస్తే ఇప్పుడు అది 35 సంవత్సరాలకే వస్తుంది. ఇంక ఈ చిన్నపిల్లల ఏజ్ నుండి 6 years 7 years నుండే వస్తున్నారు. అప్ టు 3 powers 4 powers అని చెప్పి మొదలవుతుంది. సో కంపల్సరీగా సార్ less than 5 years వన్ స్క్రీనింగ్ షుడ్ బి దేర్ ఇన్ ద స్కూల్ ఫర్ షూర్. అండ్ పేరెంట్స్ కూడా మనం కౌన్సిల్ చేయాలి 6 to 10 years వరకు అట్లీస్ట్. అప్పుడు వాళ్ళు చెప్పే ఏజ్ మాకు ఇది కనిపించట్లేదు ఇది కనిపిస్తుంది అని చెప్పి కంపల్సరీగా స్క్రీనింగ్ చేయాలి. సో ఏం ఫుడ్స్ తినాలి, ఫస్ట్ క్వశ్చన్ పేరెంట్స్ ఇదే అడుగుతారు, ఏం ఫుడ్స్ తినాలండి, సైట్ ఎలా తగ్గుతుందండి. సైట్ ఒకసారి వచ్చింది తగ్గదు అండి, బట్ మనం మెయింటైన్ చేసుకుంటే అలాగే ఉండిపోతుంది పవర్. ఓకే, ఏ ఫుడ్స్ తినాలి. సో ఈ ఏజ్లో కామన్గా మన స్కూల్లో చూసేది వైటమిన్ ఏ డెఫిషియన్సీ. వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్లే కంటి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. న్యూట్రిషన్ సరిగ్గా తినకుండా. ఎంతమంది ఆకుకూరలు తింటారు ఇక్కడ? అంతా తింటారా? సో గుడ్. ఎగ్స్, మిల్క్, ఓకేనా, ప్రోటీన్ ఫుడ్, ఫిష్, నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే ఫిష్, క్యారెట్స్, మెయిన్ కంటెంట్ ఆఫ్ వైటమిన్ ఏ. ఓకే, ఇవన్నీ కొంచెం హై ఇంటేక్ తీసుకుంటే స్పెక్స్ పవర్స్ అనేవి రాకుండా ఉంటాయి. లేకపోతే ఫ్యూచర్లో మిమ్మల్ని మీరే ఇంత లావాదాలు పెట్టుకుంటా చూసుకోవాలి. అది బాగుంటుందా? సో బెటర్ టు గెట్ చెక్ ఎర్లీ. మీకు ఏమైనా కనిపించకపోయినా పేరెంట్స్ ఆర్ దేర్ ఫర్ యూ అండ్ టీచర్స్ ఉన్న స్కూల్లో. కనిపించకపోతే పక్కన బెంచ్లో పక్కన నోట్స్లో రాసుకోవద్దు. ఓకే, ఏమైనా ఉంటే స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ చెయ్యండి మీకు ఏమి ఉంది అనేది. అండ్ టీచర్స్ కూడా అండి స్పెషల్గా పాప ఏమన్నా మెలకన్ లాగా చూస్తున్నా, దగ్గరగా పెట్టి చూస్తున్నా, లేకపోతే లాంగ్ డిస్టెన్స్లో నాకు కనిపించట్లేదంటే ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్, ఇన్ఫార్మ్ పేరెంట్స్ ఇమీడియట్లీ. ఇక్కడ నుండి స్టార్ట్ అయితే కానీ మనం నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ అని వీ కాంట్ టేక్ ఇట్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. స్క్రీన్ సో మాక్సిమం సర్వీసెస్ని అవైలబుల్ చేసుకోండి అండి. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. మీ కళ్ళలో అదే పనిగా బోర్డు చూసినప్పుడు చదివేటప్పుడు నీళ్ళు వచ్చినా, కళ్ళు మండినా, కళ్ళు నొప్పి వచ్చినా, మప్పుగా కనబడ్డ వెంటనే చెకప్ చేయించుకోవాలి. అలా ఏమైనా ఉంటే ఈరోజు మీ క్లాస్ టీచర్కి చెప్పి మీ లిస్ట్ ఆల్రెడీ నేమ్ ఇవ్వండి. ఈరోజు మనకు మన ఆఫీస్ రూమ్లో చెకప్ జరుగుతుంది, ఐ చెకప్. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ చేసుకోవాలి. అసలు ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయనే విషయాన్ని తను సంక్షిప్తంగా వివరిస్తారు. ఎవరు తెలియదా? గుడ్ మార్నింగ్. నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన మోహన్ సార్ గారికి, నా పితృ సమానమైన అలాగే కార్పొరేటర్ జ్ఞానం రాజు గారికి అండ్ నరేష్ సార్ గారికి, స్కూల్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇక్కడ ఎంతమంది 2 పూటల బ్రష్ చేసుకుంటారు? చేయొద్దు. 2 times. ఎప్పుడెప్పుడు చేసుకుంటారు చెప్పండి? వెరీ గుడ్. సో పొద్దున అండ్ రాత్రి బ్రష్ చేసుకుంటే గుడ్ హ్యాబిట్. బ్యాడ్ హ్యాబిట్ ఏంటి చెప్పండి? పెన్సిల్స్ పెట్టుకుంటారు నోట్లో, పెన్సిల్స్ కొరకడం, నోట్లో ఫింగర్ పెట్టుకోవడం. ఏమవుతుంది దానివల్ల? పెన్సిల్స్ కానీ అట్లాంటివి పెట్టుకోవడం వల్ల పళ్ళు డ్యామేజ్ అవుతాయి. సో ఈ వేలు ఇట్లా పెట్టుకుంటారు కదా చాలా మంది, ఈ బొటన వేలు పెట్టుకుంటే ఏమవుతుంది? పళ్ళు ముందుకు వస్తాయి, ఇట్లా ముందుకు వెళ్ళిపోతాయి పళ్ళని. ఎవరికైనా ఉన్నాయి అట్లా? సో ఇప్పటి నుంచి అందరూ ఎన్ని పూటలు బ్రష్ చేసుకోవాలి? బ్రష్ చేసుకోకపోతే ఏమవుతుంది తెలుసా? ఎవరికైనా పుచ్చిపళ్ళు ఉన్నాయా? ఎవరికైనా పుచ్చిపళ్ళు అంటే తెలుసా? ఉన్నాయా? పుచ్చిపళ్ళు అంటే ఏంటి? నొప్పి వస్తుందా పళ్ళలో? ఎవరికైనా నొప్పి వస్తుంది. ఎందుకు వస్తుంది నొప్పి అంటే, మీరు స్వీట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇట్లాంటివి తిన్నప్పుడు పంటి లేయర్ పైన అంటే పళ్ళ పైన ఏదైతే మిగిలిపోయి ఉంటుందో అది పళ్ళు పుచ్చిపోవడానికి కారణమవుతుంది మనకి. సరేనా? అందుకే 2 పూటలా బ్రష్ చేసుకోవాలని చెప్తాం మనం. పళ్ళు పుచ్చిపోతే ఏమవుతుంది? పళ్ళు పుచ్చిపోతే పళ్ళు పోతే మనకి. పళ్ళు లేకపోతే ఎలా ఉంటారు? సో పళ్ళు అనేటివి చాలా ఇంపార్టెంట్. ఓవరాల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అని అంటారు, అవునా? సో ఓవరాల్ హెల్త్ అంటే మనకి పళ్ళు లేకపోతే నమ్మలేము, తినలేము, మాట్లాడలేము. సో ఫేస్ కూడా అంత విహీనంగా కనబడుతుంది. కాబట్టి పళ్ళ గురించి కేర్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఇంట్లో ఎవరికైనా పళ్ళు చెక్ చేసినప్పుడు నల్లగా ఏదైనా చుక్క కనిపిస్తే ఇంట్లో మీ పేరెంట్స్ చెప్పాలి, నాకు పళ్ళ పైన నల్లటి చుక్కలు కనపడుతున్నాయి, నాకు క్యావిటీ స్టార్ట్ అవుతుంది, నోటి నుంచి స్మెల్ వస్తుంది, కొంతమందికి దుర్వాసన వస్తుంది, బ్యాడ్ బ్రెత్ అంటాం దాన్ని. సో అది కూడా మంచిది కాదు, దానివల్ల చిగుళ్ళ ప్రాబ్లమ్స్ వస్తాయి, పళ్ళు ఊడిపోయే ప్రాబ్లమ్స్ వస్తాయి. సరేనా? మీరు ఫ్రూట్స్ ఎంతమంది తింటారు ఇక్కడ? ఏమేమి ఫ్రూట్స్ తింటారు? సో పళ్ళు స్ట్రెంత్ ఉండాలంటే ఏ పళ్ళు తినాలి మనం? యాపిల్స్, ఓకే, జామకాయలు. సో దీనివల్ల పళ్ళు స్ట్రెంత్ అవుతాయి. అంటే మీకు అన్నిటికీ షెడ్డింగ్ స్టేజ్ అంటాం దీన్ని, ఓకేనా? అంటే మీకు ఇప్పుడు పళ్ళు ఊడిపోయి వస్తాయి కదా, సరేనా? మీరు కొరికి తినకపోతే ఆ పాల పళ్ళు అనేవి అలాగే ఉండిపోయి వచ్చే పళ్ళు వంకర టింకర్కి వస్తాయి మీకు, సరేనా? అందుకే మీరు రోజు ఫ్రూట్స్ తినాలి. రోజు కాకపోయినా 3 days 1 week కంపల్సరీగా కట్ చేసుకొని తినవద్దు ఫ్రూట్స్. ఎట్లా తినాలి? డైరెక్ట్ కొరికి తినాలి. కొరికి తినడం వల్ల పళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతాయి, ఓకేనా? అర్థమవుతుంది అందరికి? చేతులు ఎత్తండి అర్థమైన వాళ్ళందరూ. ఏం చేయాలి మీరు అందరూ? యాపిల్స్ కానీ జామకాయలు కానీ, లేకపోతే ఏమవుతుంది, పళ్ళు వచ్చే పళ్ళు సరిగ్గా రాకపోవడం వల్ల వంకర్ టింకర్ గా రావడం వల్ల మీరు మళ్ళీ ఫర్దర్ గా వేరే ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సి వస్తుంది, సరేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను క్యాంప్ పెట్టేటప్పుడు మీరు అందరూ రండి. అండ్ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పేరెంట్స్ ఏమంటారు, జాంపళ్ళు తింటే దగ్గులు వేస్తుందిరా అంటారు. జాంపళ్ళు తింటే దగ్గులు లేవదు. పప్పులు తింటే చీమ్ పడుతుందిరా అంటారు. పప్పులు తింటే చీమ్ పోయింది కదా. ప్రోటీన్స్ వస్తాయి, ప్రోటీన్స్ ఉంటే గాయాలు తొందరగా మారుతాయి. అలాగే జాంపళ్ళు ఆపిల్ కొరికి తింటే పళ్ళల్లో స్ట్రెంత్ వస్తుంది, ఓకేనా? డైలీ 2 times బ్రష్ చేసుకోండి. చక్కగా ఏ పేస్ట్ అంటే ఆ పేస్ట్ వాడద్దు, ఓకేనా? ఏదైనా ఇష్టం వచ్చింది వాడద్దు. కమ్మగా ఉన్న తీయగా ఉన్నదని బ్రష్ చేసుకుంటూ మింగేస్తారు చిన్నపిల్లలు కదా, అట్లా చేయకండి. అందులో ఫ్లోరైడ్ ఉంటుంది, ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్స్. స్టూడెంట్స్ ఆల్రెడీ సార్ చెప్పారు, సేమ్ అదే. ఎనీ టైమ్స్ బ్రష్ చేస్తారు అందరూ? 2 times. అయితే మిర్రర్ చూసి ఎవరు బ్రష్ చేస్తారు? మిర్రర్ కంపల్సరీ మిర్రర్ లో చూసుకుంటా బ్రష్ చేయాలి. ఏదైనా బ్లాక్ స్పాట్ క్లియర్ అవ్వకపోతే వెంటనే డెంటిస్ట్ ని కన్సల్ట్ అవుతే చిన్న స్టేజ్ లో ట్రీట్మెంట్ అయిపోతుంది. నొప్పి వచ్చేదాకా వెయిట్ చేస్తే పెద్ద ట్రీట్మెంట్ అవుతుంది, మీకే ఇబ్బంది అవుతుంది. సో మంచిగా టీత్ కి అన్ని సర్ఫేసెస్ క్లీన్ అయినాయా లేదా చూసుకొని బ్రష్ చేయాలి. ఎంతసేపు బ్రష్ చేస్తారు? 5 minutes, 10 minutes, half an hour? 2 minutes లో బ్రష్ ఫినిష్ అయిపోవాలి మార్నింగ్. అండ్ నైట్ బిఫోర్ స్లీప్ మళ్ళీ బ్రష్ చేసినాక చాక్లెట్ తిని పడుకోవడం, పాలు తాగకుండా పడుకోవడం అలాంటివి చేయొద్దు. వేస్ట్ ఆఫ్ బ్రషింగ్, ఓకే? బ్రష్ లేవగానే మళ్ళీ పడుకునే ముందు చేసి పడుకోవాలి 2 times. అండ్ టీత్ లో ఏదైనా బ్లాక్ స్పాట్ ఏమైనా కనిపిస్తే ఖచ్చితంగా డెంటిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. ఎవ్రీ 6 months కి డెంటిస్ట్ విజిట్ కంపల్సరీ. కానీ మీకు స్కూల్లోనే 6 months ఒకసారి డెంటల్ క్యాంప్ అవుతుంది, ఇక్కడనే స్క్రీనింగ్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఏమైనా మిస్ అయితే కంపల్సరీ 6 months క్యాలెండర్ లో మార్క్ చేసుకొని డెంటిస్ట్ ని విజిట్ అయితే మీ పళ్ళకి ఏం ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. బ్రషింగ్ టెక్నిక్ కూడా ఇప్పుడు మేము క్యాంప్ అప్పుడు చెప్తాము. బ్రషింగ్ కరెక్ట్ విధానంలో చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇష్టం వచ్చినట్టు బ్రష్ చేస్తే కూడా సరిగ్గా క్లీన్ అవ్వదు, ఓకే? చాలా హెల్ప్ అవుతుంది టీత్ కి. అండ్ నోట్లో అల్సర్స్ కూడా ఏమన్నా వస్తే చిన్నగా పొక్కుల్లాగా వస్తాయి కదా, అది కూడా చూసుకోవాలి. అది ఎందుకు వస్తుంది అంటే ఫ్రూట్స్ తక్కువ తినడం, వాటర్ తక్కువ తాగడం, వీటి వల్ల వస్తాయి. సో అది కూడా కేర్ తీసుకోవాలి. మోర్ దెన్ 1 week or 2 weeks ఉంటే కంపల్సరీ డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకోవాలి. తగ్గిపోతుంది అని ఇంట్లో కూర్చోవద్దు. టూత్ పేస్ట్ లో కెమికల్స్ ఉంటాయి ఖచ్చితంగా. కంపల్సరీ బ్రష్ చేసి స్పిట్ చేయాలి, అస్సలు మింగొద్దు. టేస్ట్ బాగుంది కదా అని సార్ చెప్పినట్టు అస్సలు తినొద్దు టూత్ పేస్ట్. ఆక్స్ఫర్డ్ స్కూల్కి అలెఖ్య మేడం అండ్ రాజశేఖర్ ఎప్పుడు పిలవగానే వీఆర్ రెడీ అంకుల్ అని వచ్చేస్తారు వాడు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నెక్స్ట్ ఈనాటి ముఖ్య అతిథి మరి మన ప్రియతమ నాయకుడు, మన వార్డు కార్పొరేటరు నాగరాజు గారిని మాట్లాడాల్సిందిగా. ఉచిత
వైద్య శిబిరానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆక్స్ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్ మోహన్ గారికి, అదేవిధంగా ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటుకు ముందుకు వచ్చిన జిఆర్ ఫౌండేషన్ సురేష్ గారికి, నరేష్ గారికి, అదేవిధంగా ఎంతో బిజీ ఉన్న ఈరోజు క్లినిక్ కూడా వదిలేసి ఈ సేవా కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖ వైద్యులు డెంటిస్ట్ జమాల్పూర్ రాజశేఖర్ గారికి, అదేవిధంగా ఐ స్పెషలిస్ట్ పద్మ గారికి, అలక్య గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆక్స్ఫర్డ్ స్కూల్ టీచర్లకు, స్టూడెంట్స్కి అందరూ కూడా నమస్కారాలు. ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యం ముఖ్యంగా మోహన్ గారు ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం వినూత్నంగా అందరికీ ఉపయోగపడేలా మనం ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోటి ఎప్పుడు కూడా మంచి మంచి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ ఉచిత వైద్య శిబిరం కూడా చాలా ప్రతి మనిషి జీవితంలో చాలా ప్రధానం. అందరం కూడా మన జీవితంలో విద్య వైద్యం అనేది చాలా కీలక అంశం. ఎక్కడ వెళ్ళినా కానీ విద్య వైద్యం అనే దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మామూలుగా మన మధ్యతరగతి కుటుంబాల్లో చూసినా కానీ ఉండే సమస్యలల్లో మొదటి సమస్య ఆరోగ్య సమస్య, రెండవది వస్తే ఆర్థిక సమస్య. ఆర్థిక సమస్యను అధిగమించాలన్నా ముందు ఆరోగ్య సమస్యలు ఉండకుంటే ఆర్థిక సమస్యను అధిగమించాలి. కాబట్టి ఈరోజు ఒక మంచి ఆలోచనతోటి చిన్నప్పటి నుండే విద్యార్థులకు కూడా ఈ ఆరోగ్య విషయాలు అందరూ కూడా తెలియాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. చాలా వరకు పిల్లలకు ఈ డెంటల్ సమస్యలు కానీ కంటి సమస్యలు కానీ తొందరగా ఏర్పడవు. వారు తినే ఈరోజు మనం సమాజంలో చూస్తే ఆహారం కూడా చాలా కలుషితమైన ఆహారం ఎక్కువగా ఈరోజు మనం చూస్తాం. వాతావరణం కూడా చాలా వరకు మనం పరిస్థితులు పరిశుభ్రంగా లేకపోవడం చాలా చూస్తాం. వీటన్నిటి ద్వారా చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. కానీ ఆ ఏజ్ లో విద్యార్థి దశలో అవి గుర్తించకుండా వాళ్లకు ఉన్న శక్తిని ఆ సమస్య చిన్నగా కనిపించేసరికి వాళ్ళు అలాగే ముందుకెళ్తా ఉంటే రాబోయే రోజుల్లో ఆ డెంటల్ సమస్య కానీ కంటి సమస్య కానీ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మన డాక్టర్ చెప్పినట్టు ప్రతి ఒక వ్యక్తి 6 months ఒకసారి మనం స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే మనకు సమస్య రాకుండా ముందుకెళ్తాం. ఈరోజు మీరు ఇక్కడ ఉన్న విద్యార్థులే కాదు, మీ ఇంట్లోకి వెళ్ళినాక మీ పేరెంట్స్ కూడా ఈరోజు స్కూల్లో ఈరోజు జరిగిన ఈ కార్యక్రమం, అదే విధంగా ఇక్కడ చెప్పిన డాక్టర్ల విషయాలు కూడా వెళ్ళినాక మీ పేరెంట్స్ కి చెప్పాలి. ఇలా ఒక మంచి ఆలోచనతోటి ముందుకెళ్తున్న ఆక్స్ఫర్డ్ స్కూల్ మోహన్ గారికి నిజంగా మేము ఈ స్థానిక కార్పొరేటర్ గా నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నిజంగా మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎవరు ఉంటే వారు చేసుకుంటూ సమాజానికి సేవ చేయాలా, ఏదో ఒకటి మనం తోడ్పడాలా సమాజానికి అని ఆలోచన రావడం నిజంగా ఈరోజు మనం కేంద్రంలో ప్రభుత్వంలో మోడీ గారు ఎంతో బిజీ ఉన్నా కానీ ఎన్నో సమస్యలు, దేశ సమస్యలు, ఎన్నో ఆర్థిక సమస్యలు ఎన్ని ఉన్నా కానీ ఈరోజు ప్రపంచ దేశాలకి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. మనం మనిషి ఎంత బిజీ ఉన్నా యోగా అనేదాన్ని కంపల్సరీ అందరూ పాటించాలని చెప్పేసి ఈరోజు యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది. అంటే ఒక రాజకీయ నాయకుడుగా ఏదైనా వారి ప్రధానమంత్రి హోదాలో ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు తీసుకురావచ్చు. ఆయనకు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారని చెప్పేసి ఈరోజు యోగాను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ప్రపంచ దేశాలు మన భారతదేశాన్ని గర్వంగా చూసే విధంగా ఈరోజు యోగాను పరిచయం చేసింది. ఈరోజు అదే విషయం నేను చెప్తా ఉన్నా, తప్పకుండా ఈ వైద్య శిబిరాలను, ఉచిత శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి నుంచే విద్యార్థులు ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాలి. మనం ఎంత చదివినా రేపు క్లాస్ లో ఫస్ట్ రావాలంటే ఫస్ట్ మన ఆరోగ్యం బాగుండాలి. మనం చదివి ఎగ్జామ్స్ టైంలో జ్వరం వచ్చినా మనం అనుకున్న రాయి పాటించి రాబోయే రోజుల్లో మంచి ఆరోగ్యకరమైన జీవితం మనం పొందాలంటే ఇవన్నింటినీ కూడా ఈ సలహాలను పాటించాలని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మా అన్న పెద్దలు మోహన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. అయితే రాగానే 3 సార్లు కూడా కొట్టిన ఇక్కడ స్కూల్లో టెంట్ వేసిన వాళ్ళు
బయట రోడ్డు పైన టెంట్ వేసి పెడితే అప్పుడు ఉంది, కానీ అక్కడ పెడితే పబ్లిసిటీ ఈజీ అవుతుంది. వచ్చే రాబోయే రోజుల్లో మళ్ళా పెట్టే వైద్య శిబిరానికి నేను నా తరఫున పాంప్లెట్ కొట్టేసి ప్రతి ఇంటికి పాంప్లెట్ పంచి పెద్ద ఎత్తున రోడ్డు పైన వైద్య శిబిరం పెట్టడం, దానికి నా వంతు సహకారంగా నేను పాంప్లెట్లు కొట్టించి ప్రతి ఇంటికి పాంప్లెట్లు పంపిస్తానని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. రోడ్లు పాఠశాలకి సంబంధించింది కాదు, మన కాలనీ వాసులు, ఎల్లమ్మగుట్ట వాసులు అందరికీ, ఈవెన్ మన నిజామాబాద్ లో ఉన్న ఈ సుదూర ప్రాంతాల నుంచి కూడా క్యాంపుకి రావాలని అందరికి కూడా మరి వాట్సాప్ ముఖంగా ఆహ్వానం పంపడం జరిగింది. మన ఎల్లమ్మగుట్ట వాసులందరికీ కూడా విన్నపం ఏంటంటే, ఎవరైనా కళ్ళ సమస్యలు, కంటి సమస్యలు మధ్యాహ్నం 12:30 వరకు క్యాంప్ ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వాడుకోండి. అలాగే మీకేమైనా మేజర్ సమస్యలు ఉంటే డాక్టర్లు మీకు కన్సెషన్ మీద ట్రీట్మెంట్ ఇస్తారు. మీకు చక్కటి కన్సెషన్ కూడా ఉంటుంది, మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. డైనమిక్ డాక్టర్స్ మనం ఈరోజు పిలవడం జరిగింది. సో అందుకని తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ సందర్భంగా నరేష్ బాబు గారిని వారి కార్యక్రమాలు వివరిస్తూ సంక్షిప్తంగా ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మరి అలాగే ఈ ప్రోగ్రాంకి ధన్యవాదాలు కూడా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. టీచర్స్కు, స్టూడెంట్స్కు అందరికీ నమస్కారం. నా పేరు నరేష్ బాబు, నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీ. మా నాన్నగారు ఏంటంటే 1947లో ఫస్ట్ ఫోటో స్టూడియో నిజామాబాద్లో స్థాపించడం జరిగింది. దాంట్లో నేను 1965లో ఎంటర్ అయ్యాను. అంటే నేను చదువుకునే రోజుల్లో ఫోటోగ్రఫీ నేను లెవెల్లో రిటైర్డ్ అయ్యాను. రిటైర్డ్ అయిన తర్వాత మా పేరెంట్స్ పేరు మీద గంగారాం మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ అని స్థాపించడం జరిగింది 2011లో. దాని ఏమేంటంటే వరల్డ్ ఫోటోగ్రఫీ డే, టీచర్స్ డే, ఎల్గవర్నర్, సంక్రాంతి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాము. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మేము స్టూడెంట్స్కు, టాపర్ స్టూడెంట్స్కు సన్మానం కార్యక్రమం చేసుకుంటాము. అది నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల నుండి స్టూడెంట్స్ వస్తారు. అలాగే సంక్రాంతి కూడా నుంచి కూడా ఎస్ఎస్సి, డిగ్రీ, బిఎడ్, పిహెచ్డి ఈ టాపర్స్కు మేము సన్మానం చేస్తుంటాం. సంవత్సరానికి ఒక 500 మంది స్టూడెంట్స్కు నేను సన్మానం చేసుకుంటాను. అందులో ఎంప్లాయీస్ ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు. అలాగే దాంతో పాటు ఏంటంటే నేను ఫోటోగ్రఫీ ఫ్రీ వర్క్షాప్ ఫోటోగ్రఫీ అది అటువంటి కార్యక్రమంలో నిర్వహిస్తుంటాము. అది ఫస్ట్ ఆదిలాబాద్, జగిత్యాల, మెదక్, ధర్మపురి ఈ 4 ప్లేసెస్లో ఫ్రీ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. దానికి దాదాపు ఒక్కొక్క వర్క్షాప్ 150 నుంచి 200 మంది స్టూడెంట్స్ వస్తుంటారు. దాంతోపాటు కొంతమంది స్టూడెంట్స్కు అంటే నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే డెంటల్ క్యాంప్స్, తిరుమల యూనివర్సిటీ ఆఫ్ డెంటల్ సైన్స్ నుంచి చాలా క్యాంపులు నిర్వహించినాను నేను నిజామాబాద్లో. వాళ్ళతో పాటు ఐ క్యాంప్ అనేది ఇది ఫస్ట్ టైం. ఇంతకుముందు నేను అనుకున్నాను చాలాసార్లు, కానీ నాకు వీలు కాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం చూశాను కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు ఇట్లా పర్మిషన్ ఇస్తే నేను స్కూళ్ళలో కండక్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ నిర్వహించేందుకు డొనేషన్స్ తీసుకోను. నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. ఎవ్రీ మంత్ వచ్చే పెన్షన్ నుంచి ఒక 50% పక్కన పెట్టి సంవత్సరానికి 2,50,000 రూపాయలు నేను ఖర్చు పెడుతుంటాను. ప్రతి మగవారు ఎంతో ఆడవారు ఉంటారంటారు. అలాగే నా ఇంట్లో ఆ మేడం ఉంటుంది, ఆమె సపోర్ట్తో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. థ్యాంక్ యూ. చేసినటువంటి డాక్టర్లకి మరి ఈనాటి ముఖ్య అతిథికి చిరు సత్కారాన్ని మేము ఇవ్వాలనుకుంటున్నాం. దయచేసి కాదనకుండా అది స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. సో ఎల్లమ్మగుట్ట కార్పొరేటర్ నేలం రాజు మంచి అవకాశం ఉంది. అన్న ఎప్పుడు మనతో ఉంటారు కనుక
చాక్లెట్స్ తింటావా? చాక్లెట్స్ తిన్నాకనే వెంటనే బ్రష్ చేయాలి, సరేనా? मैं बोला ना आपको समझ आया मैं जो बोला तेलुगु में बोला दो टाइम ब्रशिंग कर एक दो खाता है ऐसा फीलिंग करके ठीक है मॉर्निंग को बोला इसमें क्या डॉक्टर साहब आप बोलते हैं वापस ఎనర్జీ చాలా వస్తుంది గాలి తగిలినప్పుడు. ఒకసారి హాస్పిటల్లో చూస్తాను ఇప్పుడైతే ప్రస్తుతం డ్రాప్స్ రాసిస్తున్నాను. ఈ డ్రాప్స్ అయితే కంటిన్యూస్గా కానీ ఎలర్జీ డ్రాప్స్ వాడాలి. మీకు ఆల్రెడీ నమ్మకంలో ఎలర్జీ అందువల్ల మీరు కంటిన్యూస్గా స్పెక్స్ మాత్రం బయటకు వెళ్ళినప్పుడు వాడాలి. ఫోన్ ఏమన్నా ఎక్కువ వాడుతున్నారా? సిస్టమ్ సిస్టమ్ వాడితే బ్లూకట్ లెన్సెస్ తీసుకోండి. నిజమైన వాసన అయితే అదే వాడుతున్నారు అంటే ప్రియాంక క్యాప్టా ప్రియాంక క్యాప్టా కాన్సెప్ట్ ఫ్లేమ్ ఎన్ని రోజులు ఉండవుతుందా? 6 months నుండి. వాటర్ ఏమన్నా వస్తున్నాయా? ఏం రావటం లేదు. దురద కూడా ఏం రావట్లేదు. ఓన్లీ నొప్పి వస్తుంది అంతేనా? తలనొప్పి ఏమన్నా వస్తుందా? ఓన్లీ కంటి నొప్పేనా? ఇక్కడ నొప్పి వస్తుంది. స్క్రీన్ మంచిగా చూస్తున్నావా? టీవీ చూస్తున్నావా? టీవీ ఫోన్లో ఏం చూడట్లేదు. వేరే వాడికి ఏమైనా మందులు వాడుతున్నావా? ఏం మందులు వాడుతున్నావు? అక్కడే చూడనా? నా వంటి చూడొద్దు. అక్కడే చూపించి అక్కడే చూడాలి. ఇక్కడ చూసి స్ట్రైట్గా చూపించి ఇక్కడ చూడాలి. చూడండి అన్నాను. రైట్ రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్. अलीना कश्यप एज बोलो उम्र बोलो 7 years నిజాం అదే. ఫోన్ నంబర్ ఫోన్ మనకి పిల్లలకి ఏంటంటే ఇక్కడ చుక్కల మంది వేసి నొప్పులు చెక్ చేయాలి. అర్థమైందా? పిల్లలు చుక్కల మంది ఇక్కడ చెక్ చేసి నెంబర్ అనేది తప్పు వస్తుంది. అందుకే ఏదైతే విధించి ఎట్లా ఉంటుందో ఆ విధించి ఎఫెక్ట్ పిల్లలకి 8 సంవత్సరాల వరకు ఉండాలి. అర్థమైందా? మనం ఇక్కడ జస్ట్ మనం స్క్రీనింగ్ మాత్రమే చూడగలం. నెంబర్ అయితే వస్తుంది 2 కళ్ళలో. పాయింట్ బట్టి మనం ఎంతవరకు అర్థం ఇవ్వాలి అనేది మనం చూడాలి. అన్ని చుక్కలు మనం వేసి చూడాలి. ప్రాపర్ ఎక్స్ప్రెషన్ క్లియర్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అని తర్వాత క్లియర్ ఉంటుంది. క్యాంప్ అని రాసింది. దగ్గరికి వస్తే ఏమవుతుంది? డోర్ నుంచి తీసుకుంటే డోర్ నుంచి లాస్ట్
ఇంకా కొంచెం ఎర్లీగా మీ మదర్ కానీ ఫాదర్ కానీ వచ్చారా నాన్న? ఎవరన్నా స్కూల్ టీచర్ ఎవరు ఉన్నట్టున్నారు? మౌనిక టీచర్. नहीं कोई అదే ఎనర్జీ కూడా ఉందండి. సో అందుకనే బాగా Hey. थोड़े छोटे छोटे క్లాస్ టీచర్ని ఇక్కడ ఉండమనండి. క్లాస్ వైజ్గా పంపించండి. క్లాస్ వైజ్గా టీచర్ రావాలి. మీరు ఎక్కడ ఉండండి. సబ్స్టిట్యూషన్ ఎవరైనా సబ్స్టిట్యూషన్ థర్డ్ క్లాస్ ఎవరు ఇక్కడ ఎవరున్నారా? అదే కదా చిన్నప్పుడు బయట వస్తారు కదా. ఈ బాబు అలాంటి ఫుడ్ తింటారు. క్యారెట్ అది ఊసుకోలేదు. అట్లే నేను తినేటప్పుడు ఊరుకోలేదు. తినడం అవాయిడ్ చేయొచ్చు.